బైబిల్ పాపాన్ని ఇంకేం మాట్లాడింది? బైబిల్ ఇలా అంది, బాగా వినండి, బైబిల్ ఇలా అంది. పాపం ఏముందో తెలుసా? అది ఘోరమైన వ్యాధి గలది. ఏంటట? ఘోరమైన వ్యాధి గలది. మూల పదం ఏమో తెలుసా? కుష్టి వ్యాధి అన్న. ఏంటట? కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధి అంటే లెప్రసీ. కుష్టి వ్యాధి అంటే ఆ కుష్టి వ్యాధి ఇక్కడ వచ్చిందనుకోండి ఏళ్ళు పోతాయి, ముక్కుకు వచ్చిందనుకో ముక్కు పోద్ది, చెవికి వచ్చిందనుకో చెవి పోద్ది. పాపాన్ని దేంతో పోల్చాడు చెప్పనా? కుష్టి వ్యాధి లాంటిది. నీకు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు వచ్చిందిరా పాపం, మొత్తం పోతావు అంద బైబిల్. అంతే. నీ తలంపులు మంచివి కాదు, నీ మాటలు మంచివి కాదు, నీ చూపులు మంచివి కాదు, చివరికి ఎదుటోడికి పులిహారి పొట్లం పెట్టినా నీ తలంపులు మంచివి కాదు, వాడికి వస్త్రం పంచినా నీ తలంపులు మంచివి కాదు. ఎందుకంటే మీరందరూ ఆదాము స్వభావం కలిగిన వారంది బైబిల్. ఆదాములాగే మాట్లాడుతుంటాం, ఆదాములాగే బొంకేస్తుంటాం, ఆదాములాగే. చూడండి, మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, మనకి ఏదన్నా గొడవ జరిగిందనుకోండి, ఎప్పుడైనా మీరు గమనించండి, ఆదాము దగ్గర దేవుడు గొడవ మాట్లాడి ఏం చేస్తావు ఈ పని అడిగితే ఆదాము ఏమన్నాడు? నాదేం తప్పు, అంతా ఆవిడదే తప్పు అన్నాడా? మనం గొడవ జరిగినప్పుడు ఎప్పుడైనా గమనించండి, గొడవ ఎప్పుడైనా జరిగినప్పుడు ఎదుటోడిదే తప్పు అంటామే తప్ప, చెప్పండి, నాదే తప్పు ఉందని ఎప్పుడన్నా ఒప్పుకుంటాం? లాయర్ లాగా వాదించేస్తాం మనం. అంతా అడిగి చేసాడండి, తర్వాత నేను చేశానండి అంటాం. ఇవే ఆదాము లక్షణాలు అంటే గుర్తుపెట్టుకోండి. అంతా ఆడే చేశాడంటే తర్వాత నేను చేశానంటే ఇలాగే బొంకాడు మన అయ్యా, ఇలాగే బొంకాడు మన పితరుడు. ఇవే లక్షణాలు మనకు సంప్రాప్తం అయ్యాయి. పాపం పోలుస్తుంది, కుష్టివేత్తో పోల్చింది. హృదయానికి పట్టిందంట. ఆ హృదయం ఏమంటో తెలుసా? పర్లేదులే అంటది. అది ఆ హృదయం ఏమంటో తెలుసా? నిన్ను పట్టి పీడిస్తుంది. హృదయం ఏమంటో తెలుసా? నిన్ను బానిసలాగా మార్చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎవడ అన్నాడట, సార్ ఈ రోజుకి నేను 20వ అండి తాగడం మానేసాను అన్నాడట. ఏమర్థమైందండి? నేను తాగడం మానేసాను సార్, ఇది 20వ ఇంక తాగనన్నాడట. అంటే ఏంటో తెలుస్తా? ఆడు 20 సార్లు నుంచి మానేయాలనుకుంటున్నాడు తాగడం, కానీ ఏం చేస్తున్నాడు చెప్పండి? తాగుతున్నాడు కాదు, పాపం తాగిస్తుంది, అది చేయిస్తుంది. అది ఎలా ఉంటుందో చెప్తాను వినండి. షుగర్ వచ్చినోడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు డాక్టర్ గారు అన్నారట, రే నీకు షుగర్ వచ్చింది, రేపు నుంచి నువ్వు లడ్డూలు తినకరా అంటే, సార్ నాకు అంత స్పీడ్ తినేంత అలవాటు లేదు సార్, నేను తినను సార్ అన్నాడట. కానీ విషయం ఏంటి చెప్పిన, డాక్టర్ గారు తినొద్దన్న దగ్గర నుంచి తినేయాలనిపించింది అంటాడికి. నేచర్ అంటారు దాన్ని, గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైతే చేయకూడదు అనుకుంటావో ఖచ్చితంగా నీతో చేయించేదే పాపం. నువ్వేదైతే మానేయాలనుకుంటావో ఖచ్చితంగా నిన్ను మానకుండా చేయించేదే పాపం. నిన్ను స్వనిర్ణయంతో ఈడ్చికిపోయేదే పాపం. అది క్రమం తప్పకుండా నీతో చేస్తుంది. పాపం అంటే ఏంటో తెలుసా? నిన్ను వాంటెడ్గా తీసుకెళ్తుంది. ఇంకా నీకు బాగా అర్థం కావాలంటే దీని ఎక్స్ప్రెస్ను పౌలు గారు వాడాడు. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం. త్వరగా రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుండి. కాబట్టి మేలు చేయకోరు, నాకు కీడు చేయుట కలుగుచున్నది. ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమము నాకు అంటే నాకు మేలు చెయ్యాలనే ఉంది, కానీ కీడు చేస్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారు చెప్పినా, ఈ రోజు నేను చాలా మంచిగా బతకాలని అనుకుంటారు 31st నైట్, మరి జనవరి 1 సాయంత్రం మామూలే. ప్రతి ఒక్కరే అనిపిస్తుంది నేను ఎలాగైనా బాగుండాలి, నేను మంచిగా ఉండాలనుకుంటాను, అంటే నేను మేలుగానే ఉండాలనుకుంటాను, మంచిగానే బతకాలనుకుంటాను. కానీ దాని వెనకాల ఏం జరుగుతుందో తెలుసా? ఆ మేలు చేయాలని కోరుకున్న నాకే వెనకాల మళ్ళీ ఇంకో కోరిక వస్తుందట, పర్లేదు లేరా అని. మెల్లగా ఒక పాస్టర్ గారు భలే పోల్చారు. పాపాన్ని పోలుస్తూ, పాపం ఎలా అలవాటు అవుతుందో చెప్పనా? ముందు టీవీ చూడకూడదని ఫిక్స్ అవుతాం, తర్వాత ఎలా ఫిక్స్ అవుతుంది చెప్పినా? చూస్తే చూడు కానీ వార్తలే చూడని ఫిక్స్ అవుతామంట. ఎలాగ అలవాటు అవుతుందో చూడండి. ఆ వార్తలు చూసినప్పుడు వార్తల తర్వాత మనకి స్టేజ్ పెరుగుద్ది అనమాట. అప్పుడప్పుడు సరదాగా కొంచెం ఇనసొంపుగా పాటలు విని పర్లేదులే అనిపిస్తుంది. ఇప్పుడు వార్తల నుంచి పాటలకు వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తుంది చెప్పిన? పాటల నుంచి మెల్లగా సీరియల్కి వస్తుంది, సీరియల్ దగ్గర నుంచి సినిమా. మొత్తం మీద ఏది చేయకూడదు అనుకున్నావో మెల్లగా చెప్పండి పర్లేదులే అని చేస్తుంది. లోపల అదో ధీమా ఉంటుందండి పాపానికి, అది అంటుంది పర్లేదు. ఎందుకంటే నీకు మంచిగానే ఉండాలనిపిస్తుంది, కానీ అది కీడే చేయిస్తుంది. పాప అనుకుంటే మరో గుణం ఏంటి చెప్పినా? నేను చేయించాల్సిన తప్పులన్నీ చేయించేసి
మళ్ళీ లోపల ఒక అపరాధ భావం స్టార్ట్ అయిపోద్ది నీకు. ఎందుకు చేశానురా, చేయకూడదు అనుకున్నానురా, ఇలాంటి పని ఎందుకు జరిగించానురా, ఇలా ఉండకూడదు అనుకున్నానురా అంటే నువ్వు చేసావు, అది చేయించింది. ఇప్పుడు మళ్ళీ ఫీల్ అవుతున్నావు, మళ్ళీ నిన్నేం చేస్తే చెప్పినా ఓ గిల్ట్లోకి నిన్ను నెట్టేస్తుంది. చాలా బాధపడిపోతావు. అందుకే పౌలు గారు అంటున్నారు ఆ 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది, ఒక నియమము నాకు కలుగుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రానికి నేను ఆనందించుచున్నాను. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో నా పాప నియమకు నన్ను చెరపట్టుకొని లోబరుచుకొనుచున్నది. నా అవయవాలకి పాప నియమము ఉన్నది, అది నన్ను చెరపట్టుకుంటుంది. అక్కడ వాడిని పదాలు ఏంటి చెప్పిన, నియమం అన్న దగ్గర లా అన్నాడు. లా ఒక చట్టంలా పనిచేస్తుంది. అంటే ఇలా చేసిన తప్పు కాదురా, అందరూ అలాగే చేస్తున్నారా అని చట్టం అన్నట్టు చెబుతుందంటది. మీకు అలాగ చెప్తే అర్థం లేదు కానీ ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నువ్వు అక్కడ వినేట్రా చెప్పండి, అందరూ ఎలాగొన్నారా, పర్లేదులే, చట్టంలా చెప్తుంది అది. ఒక నియమం ఉన్నట్టు, అంటే అందరూ అలాగే ఉన్నారా, నలుగురితో నువ్వు కూడా అన్నారంట. నలుగురితో నువ్వు ఎలాగ ఉండాలరా, అందరూ అలాగ ఉన్నారా, నువ్వు అక్కడే ఉండిపోయి ఏం చేస్తావురా, వచ్చాడని నీతిమంతుడని అది నిన్నే అటకారం చేస్తుంది. అదొక నియమంలాగా, ఒక చట్టంలాగా చక్కగా చెబుతున్న చూడండి. చెరపట్టి అంటే అరెస్ట్ చేస్తుందట, బలవంతంగా చేపిస్తుందట. అరెస్ట్ చేస్తా అంటే చెర అనగానే ఎలా అయితే మనకు అర్థమవుతుందో అరెస్ట్ చేస్తుందట. అరెస్ట్ అంటే నిన్ను బలవంతంగానైనా సరే పని చేపిస్తుంది, రేపేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఖచ్చితంగా దానికి దొరుకుతాడట. ఆ టైంలో ఈ మాట ఇలా తప్పుగా అంటున్నానని అనుకోకండి. ఆ మనుషుడికి ఆ టైంలో ఉండే ఫీలింగ్ ఏంటి చెప్పిన, ఆడికి దేవుడు గుర్తురాడు. ఆ కొద్ది సమయం 5 నిమిషాల్లో ఆడికి దేవుడు గుర్తురాడు, బైబిల్ గుర్తురాదు, దైవ శాస్త్రం గుర్తురాదు, సేవకులు గుర్తురాదు, సహవాసం గుర్తురాదు, సత్క్రియ గుర్తురాదు, ఏమీ గుర్తురాదు. ఆడికి 5 నిమిషాల ఫీలింగ్ ఏంటి చెప్పిన, ఎవడ చేయట్లేదు అని ఫీలింగ్ వస్తుంది. 5 నిమిషాలు ఆ ఫీలింగ్ ఏంటి చెప్పిన, ఒక మాటలో చెప్పాలంటే దానికి వాయిస్ లేదు కానీ ఒకవేళ వాయిస్ ఇస్తే ఆ పాపానికి, దేవా ఈ 5 నిమిషాలు నాకు చాలా పని ఉంది, ఈ 5 నిమిషాలు నువ్వు నాకు దేవుడివి కాదు, ఇప్పుడు నాకు నేనే 5 నిమిషాల దేవుడిని, అందుకే ఐ ఆమ్ మై గాడ్ అంటాడట మనిషి. నాకు నేనే దేవుడిని. పాపాన్ని ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నావు? నీకు భయం ఉంటే చేయలేవు. పాపాన్ని అంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నావు? నీకు ధీమా వచ్చింది. ఏం ధీమా తెలుసా? ఇప్పుడు నన్ను అడిగేవాడు ఎవడు లేడు. ఈ 5 నిమిషాలు నువ్వు అలాగే అనుకున్నా. అందుకే ఒకవేళ దేవుడు అడుగుతాడనే భయమే నీకుంటే ఈ 5 నిమిషాలు నీ ఫీలింగ్ అని చెప్పినా, దేవా ఒక 5 నిమిషాలు నాకు అడ్డురాకు, ఈ 5 నిమిషాలు నాకు పని ఉంది అని. రెక్లెస్ అంటారు దాన్ని, తిరుగుబాటు అంటారు దాన్ని. దేవుడు ఏం చేస్తావు చేసుకో, ఇక 5 నిమిషాలు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. అందుకే ధీమాగా తాగుతారు బాప్టిజాలు తీసుకుని, ధీమాగా తప్పులు చేస్తారు బాప్టిజాలు తీసుకుని, ధీమాగా సందా దొంగలిస్తారు బాప్టిజాలు తీసుకుని, ధీమాగా చర్చిలకు వచ్చి కూడా లవ్ స్టోరీలు పెట్టుకుంటారు. ధీమా ఎందుకు చెప్పినా, మమ్మల్ని ఎవడన్నాడు ఆ పాపం చెప్తుంది నీకు. అది లోపల గోస స్టార్ట్ అయింది నీకు. నిన్నెవరు అడగరనుకుంటున్నామో, నీ పాస్టర్ అడగకపోవచ్చు, నీ సంఘ పెద్ద అడగకపోవచ్చు, నిన్నెవరు అడగకపోవచ్చు, నీ సహవాసులు ఉన్న నీ సహవాస విశ్వాసాలు అడగకపోవచ్చు, కానీ ఒకరోజు నియమాన్ని పెట్టినోడు అడుగుతాడు, ధర్మశాస్త్రం రాయించి ఇచ్చిన వాడు అడుగుతాడు. ఆదాముని అడిగాడు. ఆదాముని ఏమడిగాడు? తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం ఎందుకు తిన్నావు? మీరు అనుకోవచ్చు తెలియక తినాడు, తెలియక కాదు, చెప్పాడా లేదా? రే ఇదిగో 100 చెట్లున్నాయి, ఆ ఒక్కటే తినకని చెప్పాడా లేదా? ఎవరైనా పాపం చేసిన తర్వాత నాకు తెలియక అంటే కుదరదు. తెలియకపోయినా పాపమే. చెప్పలేదు, నీ సేవకుడు చెప్పలేదా, ఈ బైబిల్ చెప్పలేదా, సిలువ మీద ఏలాడిన క్రీస్తు చెప్పలేదా, సువార్త చెప్పలేదా? తెలియదంటే ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. ఎలాగా పోలీసు భాష మీకు కాస్త ఉపయోగిస్తాను, గమనించండి, ఏమనుకోకండి. ఎవడో దొంగతనం చేస్తాడు, ఆ దొంగతనం చేసిన తీసుకెళ్ళిన తర్వాత ఆయన తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. ఆటోలో ఎవరో బ్యాగ్ మర్చిపోయారని ఇంటికి పట్టిపోయాడట. ఆటో డ్రైవర్లు జాతక వినండి ఎవరైనా ఉంటే,
ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన తర్వాత ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ఆ బ్యాగ్ ఇంటికి పట్టిపోయాడట. ఏం చేయాలి? చట్ట ప్రకారం ఏం చేయాలి? మర్చిపోయిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో, లేకపోతే బ్యాగ్ మర్చిపోయారు సార్ అని పోలీస్ స్టేషన్కి ఇవ్వడమో ఏదో ఒకటి చేయాలి. వీడు దొరికిందే సొంతం ఇంటికి పట్టుకుపోయాడట. తర్వాత పోలీసులు వెళ్ళారు, రికవరీకి తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. సార్ అలా బ్యాగ్ పట్టుకెళ్ళడం తప్పని నాకు తెలియదు సార్ అని. లేదురా అబ్బాయి, చట్టంలో పలానా సెక్షన్ ప్రకారం, పలానా లా ప్రకారం, ఇదిగో సిఆర్పిసి ఐపీసీ ప్రకారం నువ్వు తప్పు చేసినట్టురా, పొరుగువాడి వస్తువు ఆశించే కనుక ఇది తప్పేరంటే, నేను అంత చదువుకోలేదు సార్ అంటే సీరెత్తారు. గుర్తెట్టుకోండి. నువ్వు చదివావా లేదన్నది రూల్ కాదు, నీకు సెక్షన్ తెలుసా లేదన్నది రూల్ కాదు. ఒక రూల్ ఉంది, ఆ రూలుకి పడి నువ్వు బతకాల్సిందే. ఇంకా అదిరిపోయి ఆన్సర్ చెప్పనా? వినండి. మనం అనుకుంటాం చాలా స్వేచ్ఛగా బతికేస్తాను, ఎవరు అనుకోకండి. అలాగా స్వేచ్ఛగా పోతున్నాను ఎవరు అనుకోకండి. నువ్వు ఎంత స్వేచ్ఛ ఉందో, రోడ్డుకి ఎడం పక్క వెళ్ళు, నువ్వు కుడి పక్కకి వెళ్ళు, నీ స్వేచ్ఛ ఏంటో అర్థమైపోద్ది. మనం అనుకుంటాం చాలా స్వేచ్ఛగా ఏం బతకట్లేదు. ఒక విషయం చెప్పనా, మిస్టేక్ జరిగిందో ఆ కేరళ అమ్మాయికి మీరు చూసారు లేదో, మిస్టేక్ జరిగిందో ఆ కేరళ అమ్మాయికి ఉరిశిక్ష చేస్తున్నారు. దేశంలో 2వ మహిళ ఉరిశిక్షను అడుగుతున్నాను. ఆ అమ్మాయి అనుకుంది ఎవరు అడగరు, ఏమి చేయరంటే, మనకు తెలియకుండా దేని కింద బతుకుతాం తెలుసా? ఒక చట్టం కింద బతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి. నీకు రాజ్యాంగం తెలిసినా తెలియకపోయినా, నీకు ఐపీసీ తెలిసినా తెలియకపోయినా, నీకు సిఆర్పిసి తెలిసినా తెలియకపోయినా, నీకు చట్ట పరిభాష నిబంధనలు ఆర్టికల్స్ నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు చట్టం కింద బతుకుతున్నావు. ఎదుటోడు దాచించినా, ఎదుటోడిని కొట్టినా, ఎదుటోడిని తన్నినా, ఎదుటోడు భూభాగంలోకి వెళ్ళినా చట్టం అనేది ఇన్వాల్వ్ అవుద్ది. నువ్వు అనుకుంటా నన్ను ఎవడేమన్నా అనుకోకు. నీకు స్వేచ్ఛ ఉన్నదన్నది ఎంత వాస్తవమో, నీ పైన చట్టం ఉన్నదన్నది కూడా అంతే వాస్తవం. ఇది నీకు అర్థమైతే, నీకు తెలిసినా తెలియకపోయినా పాపం చేస్తే నీ పైన ఒక చట్టం ఉంది, అది దైవికమైన చట్టం. మర్చిపోకు. ఖచ్చితంగా అడుగుతుంది, నేను నిలదీస్తుంది. నువ్వు చెయ్యొద్దు అనుకుంటున్న పాపం నువ్వు చేస్తుంటే, నేను అనుకోలేదు సార్ అలా చేసేసానంటే ఊరుకుంటారా? సార్ నిజానికి ఎప్పుడు నాకు దొంగతనం చేయాలనిపించలేదు సార్, ఎందుకు ఈరోజు అలా బ్యాగ్ కట్టిపోవాలనిపించింది సార్ అంటే, పోలీసుడు పాపం బిడ్డకి ఎప్పుడు అలవాటు లేదంట, వదిలేయండి అంటాడా పోలీస్ అయినా? నీ ప్రొఫైల్ ఏంటి ఏం చూడడం, ముందు లోన్ ఏంటి అంటాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా లెక్కలు తీస్తాడు, దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, దేవుడు ఖచ్చితంగా దులుమాడేస్తాడు. పాపానికి వచ్చిన జీతం మరణమే, అది ఒక మనుషుని వలన వచ్చింది. ఆ మనుషుడు చేసిన పాపానికి అందరికీ సంప్రాప్తమైంది. నేను ముగిస్తున్నాను. బైబిల్ ఏమని పోసింది తెలుసా? మీరు పాపానికి బానిసలై ఉండకండి అంతే. పాపం ఏం చేస్తుందట? బానిసత్వం. అంటే బానిసలకి స్వేచ్ఛ ఉంటుందండి. బానిసలకి నడుతున్నాను హక్కులు ఉంటాయండి. బానిసలకి వాయిస్ ఉంటుందా? బానిసలకు వాక్ స్వాతంత్రం ఉందా? లేదు. బానిసలు అంటే ఒక యజమాని కింద ఉన్నప్పుడు, ఒక యజమాని ఎలాగైతే తనకు నచ్చినట్టు పనులు చేయించుకుంటాడో, ఇప్పుడు పాపం అనే యజమాని కింద మనం అందరం ఎలా ఉన్నామంట? బానిసల్లా ఉన్నామంట. ఈ పాప నుంచి బయటికి రావాలంటే, గుర్తుపెట్టుకోండి, ఈ పాప నుంచి బయటికి రావాలంటే, ముగించేస్తాను, ఈ పాప నుంచి బయటికి రావాలి అంటే, ఒక మనుష్యుడు వల్ల పాపం వస్తే మనం రూల్స్ మాట్లాడుతున్నాం, లాజిక్స్ మాట్లాడుతున్నాం. ఏమనంటే, ఆదాము వల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఆదాము వల్ల ఎంత నష్టం జరిగితే, ఇది కరెక్ట్ కాదు సార్ అని నువ్వు అనకముందే, నువ్వు నేను చెప్పకముందే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ ఆదాము వల్ల పాపం వస్తే చెప్పండి, మరొక ఆదామును పంపించాడట. ఆయన పేరే నజరేయుడైన యేసుడు. గుర్తుపెట్టుకో. అంటే ఏ ఆదాము వల్ల అయితే పాపం వచ్చిందో, నీకు సంబంధం లేదని వాగుతున్న నీకు నాకు నోటి మీద వేలేసుకునే మాట ఏంటి తెలుసా? ఈ మనుషుడి వల్ల పాపం వచ్చిందని నీకు అర్థమైతే, ఇదిగో ఈ మనుషుడి వల్ల విడుదల. నీకు విడుదల అంటే, నిన్ను పట్టి పీడిస్తున్నా, నిన్ను చెరపడుతున్నా, నిన్ను లోపరుచుకుంటున్నా, పక్షుల్ని జంతువుల్ని తినేస్తున్నా, ఈ నేచర్కి నీకు దూరం పెరిగిపోయిన ఈ బంధాలన్నీ పోయి మళ్ళీ బంధాలు బలపడాలి అంటే, నువ్వు ఇటువైపు నుంచి వచ్చి నాశనం అయ్యావు గనక ఇటువైపుకు చూడన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుడు. ఆయన వైపుకి చూడు. అంటే ఈ ఆదాము వల్ల పాపం వస్తే, ఈ ఆదాము వల్ల ఏమొచ్చింది తెలుసా? నీతి వచ్చింది. అందుకే ఆదాము దగ్గర మనం చూస్తాం, ఆదాము పాపం చేసి బొంకాడు, ఆదాము తప్పు చేసి నాకు సంబంధం లేదన్నాడు. కానీ ఈ ఆదాము పాపం చెయ్యకపోయినా పాపం మీదేసుకుని ఈ పాపం నాది అని ఒప్పుకున్నాడు. ఆదాము పక్కవారి మీద గెంటేశాడు, కానీ ఈ ఆదాము పక్కవారు పాపాలు కూడా చెప్పండి మీదేసుకున్నాడు. ఆదాము తప్పించుకుపోయాడు, కానీ ఈ ఆదాము మనల్ని తప్పించడానికి తానే చెప్పండి
మన కోసం బలి అయిపోయాడు. అప్పటి వరకు బాగానండి, ఇప్పటి వరకు మీరు పాపానికి దాసులంద బైబిల్. ఎప్పుడైతే ఈయన యందు మనకు విడుదల వచ్చిందో, ఎప్పటి వరకు మన యజమాని పాపం, ఇప్పుడు ఈ రోజు నుంచి మన యజమాని ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. అందుకే బైబిల్ ఏమని రాసింది తెలుసా? మీరు ఎక్కడ చూడండి, ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా. యేసుక్రీస్తు దాసుడను, యేసుక్రీస్తు దాసుడను, యేసుక్రీస్తు దాసుడను, యేసుక్రీస్తు దాసుడు. ఎందుకు రాస్తున్నాడు? ఇప్పటి వరకు మేము పాపానికి దాసులు, ఇప్పటి వరకు మరణానికి దాసులు, మమ్మల్ని విడుదల చేసిన ఇప్పుడు ఆ యేసుకు మేము దాసులు. నిజానికి పౌలు గారు ఎలా చెప్పుకోవచ్చు? ఇదిగో 12 మంది ఒకవైపు ఉంటే ఒక్కని ఒకవైపు ఉన్నాను, అపోస్తులైన పౌలను నేను అని రాయొచ్చు. అలా రాయట్లేదు. ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తుకి దాసుని. ఎందుకంటే పాపంలో ఉన్న, దాసత్వంలో ఉన్న నన్ను విడిపించి నీతి అనే కాడి కిందకి నన్ను తీసుకొచ్చాడు కనుక ఇప్పుడు నా బతుకంతా ఎవరికి అంకితమో తెలుసా? నజరేయుడైన యేసుకి. అందుకే నేను ఎప్పటికీ క్రీస్తుకి దాసుడినే అన్నాడు. పౌలు ఒకడేనా? పేతురు కూడా పత్రిక రాస్తూ అంటాడు, పేతురను నేను, క్రీస్తుకు దాసుడైన పేతురను నేను. యూదా కూడా అంటాడు, క్రీస్తు దాసుడైన యోధాను నేను, యాకోబను నేను, పేతురను నేను, యోహానను నేను, క్రీస్తుకు దాసుడైన యోహానను నేను. వీళ్ళందరూ ఏమని ప్రకటించుకుంటారు తెలుసా? మేము యేసుకు దాసులు, మేము యేసుకు దాసులు. అప్పటి వరకు పాపానికి దాసులు, ఇప్పుడు యేసుక్రీస్తుకి బానిసలం అన్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది. అంటే ఆదాము వల్ల మనకి నష్టాలు వస్తే, ఆదాము వల్ల మనకి మరణం వస్తే, ఇప్పుడు ఈ నుండి మనకి జీవం వచ్చింది, ఈ నుండి మనకి స్వేచ్ఛ వచ్చింది, దానివల్ల మనకి బానిసత్వం వచ్చింది, ఈయన వల్ల మనకి జీవం వచ్చింది. బైబిల్ మాట్లాడుతుంది, ఈ నుంచి మనం ఏం పొందుకున్నామంటే తెగిపోయిన దేవుని బంధాన్ని మళ్ళీ మనం కలుపుకున్నాం.